వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. అందరూ ఎలా ఉన్నారండి? ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. లిటరల్లీ మాడిపోతున్నాం. అసలు చాలా అంటే చాలా ఎండలుగా ఉన్నాయి కదా. అసలు అందరికీ సెలవులు ఇచ్చేసారండి. ఈరోజు డేట్ వచ్చి 23rd ఏప్రిల్. సో 24th నుంచి మొత్తం స్కూల్స్ అన్నిటికి హాలిడేస్ డిక్లేర్ చేశారు. మా పిల్లలకి మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నాము. మాకైతే స్కూల్ నుంచి పర్టికులర్ గా మెసేజ్ ఏం రాలేదు. సో వీఆర్ హోపింగ్ వాళ్ళకి సెలవులు ఇచ్చేస్తే బాగుంటారు కదా. ఎందుకంటే రోజు ఇంత ఎండలో వెళ్ళి రావడం అనేది వాళ్ళకి హెల్త్ పరంగా కూడా అసలు మంచిది కాదు కదా. సో ఇప్పుడైతే నైట్ 8:30, 9 అవుతుందండి. ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో చూడండి, రిచి క్రిసి వాళ్ళు ఆడుకుంటున్నారు. సో రెగ్యులర్ గా మేమైతే మా ఇంటి పక్కనే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నది. సో మేము ఇక్కడ అయితే చక్కగా ఈ టైంకి అయితే కూల్ అయిపోతారు కదా, ఎక్కువ ట్రాఫిక్ అది ఉండదు. అండ్ చక్కగా వీళ్ళు ప్రశాంతంగా ఆడుకోవచ్చు కాబట్టి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో జోషి చెప్పినట్టు వీళ్ళు ఫుల్ గా క్రికెట్ అయితే ఎగ్జాక్ట్లీ అలా ఉండిపోయింది వాళ్ళకి. సో అందుకు క్రికెట్ ఆడుకుంటారు. ఆపకపోతే రాత్రి 12 అయినా కూడా ఆడుతూనే ఉంటారండి. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఆడుకోవడానికి. సో చక్కగా మేమైతే అలా ఈరోజు ఈవినింగ్ అలా బయటకు వచ్చి వీళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారండి. ఈ రోజు వీడియో వచ్చి మేము మా ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకుంటాము అని చాలా మంది కమెంట్స్ కూడా చేశారు. మీరు మీ ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారో కూడా మాతో షేర్ చేసుకుంటే అది మాకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, యూస్ఫుల్ గా ఉంటుంది అని. ఎందుకంటే దానికంటే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మాకు చాలా కమెంట్స్ వచ్చాయండి. దాంట్లో చాలా పాజిటివ్ ఉన్నాయి, చాలా నెగిటివ్ ఉన్నాయి. నెగిటివ్ చెప్తాను. ఏంటి అంటే మీ పిల్లలకి చదువులు సంధ్యలు ఉండవా, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారా, మీకు మీ పిల్లల ఫ్యూచర్, మీ పిల్లల చదువుల కన్నా ట్రిప్స్, ఈ యూట్యూబ్ ఇదే ఇంపార్టెంట్ అని కమెంట్ చేశారండి. సో దానికోసం కొన్ని క్లారిఫై చేద్దాము. అంటే ఏదో అపోహల్లో ఏదో ఊహించుకొని అలా నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు కదా. సో లెట్ us క్లియర్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పి ఈ రోజు అయితే డిసైడ్ అయ్యాము. రెండోది ఏంటి అంటే చాలా మందికి ఏంటి అంటే మాకు సాధ్యపడట్లేదు, వీళ్ళకి ఎన్ని హాలిడేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక పిల్లల చదువులు గాలి కుదరలేదు అనుకుంటే చదువుకుంటూ ఇన్ని ట్రిప్స్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది? అవ్వదు కదా. కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు, మతలబ్ ఏంటి అనేది చాలా మంది అడుగుతున్నారు. చెప్తే పాజిటివ్గా అడిగే వాళ్ళు ఏంటి అంటే మాకు ఉపయోగపడుతుందండి, మీకు చెప్తే మేము కూడా అలా ప్లాన్ చేసుకుంటాం అనేది. ఇంకోటి ఏంటంటే నెగిటివ్గా ఏదో వీళ్ళని పోక్ చేయాలి, గిల్లాలి, మాట అనాలి అనే వాళ్ళ కోసం ఈ వీడియో కాదు. ఫ్రీ కదా, సింపుల్ గా ఒక మాట అనేస్తే అది ఫ్రీ కదా, ఖర్చే ఉండదు కదా. కాదులేండి వీడియో, వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. మేము ఎందుకు చేస్తున్నామంటే ఇలా మాలాగా ట్రావెల్ చేయాలి, తిరగాలి అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో వీడియోలోకి వెళ్ళక ముందండి ఒక చిన్న మాట. సో చాలా మంది కమెంట్స్ చేశారు, అ డే ఇన్ యువర్ లైఫ్, అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ రొటీన్ ఎలా ఉంటుంది చెప్పండి అనేటప్పుడు మేము ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఒక కమెంట్ అయితే నాకు తెలిసి సింహాచలం అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సో సారీ, బట్ వైజాగ్ నుంచే ఆవిడ ఏం కమెంట్ చేశారనంటే మీ బ్లాగ్ చూస్తున్నంతసేపు లిటరల్లీ మేము మా లైఫ్ స్టైల్ లేకపోతే మా డే ఇన్ అవర్ లైఫ్ మేము చూస్తున్నట్టు అనిపించింది, మాది మేమే చూసుకున్నట్టు అనిపించింది అని కమెంట్ చేశారు. అది చాలా సింపుల్ గా చెప్తానా అండి, మేము రోజు ఏం చేస్తామో మీరు అదే చేస్తున్నారు. మీరు ఏది చేస్తున్నారో చూస్తే మేము ఏం చేస్తున్నామో లిటరల్లీ చూసుకున్నట్టు ఉన్నది అని. అదే చెప్పు ఆకాశంలో భూకంపంలో చెప్తుంది. సో చెప్పు మరి, కంక్లూడ్ చేయి. నేను ఆకాశంలో భూకంపం అన్నావు మరి. సో లిటరల్లీ మా లైఫ్ స్టైల్ కూడా మీ లైఫ్ స్టైల్ లాగే ఉన్నదండి అని ఆవిడ కామెంట్ చేసినప్పుడు సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది ఏంటంటే ఏదో అనేసుకొని ఊహించేసుకుంటున్నారు, బట్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో లేకపోతే మీ డైలీ రొటీన్ ఎలా ఉందో మాది అలాగే ఉన్నదండి. సో అది ఒకసారి షేర్ చేసుకుందాం అనుకున్నాం. మా కమెంట్స్ చాలా హ్యాపీ అనిపించింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంటే వీలైతే అప్పుడప్పుడు అలాంటి వీడియోస్ కూడా చేస్తాము. ఏమీ లేదు, ఒక ఐడియా వచ్చింది, తొందరలో వీడియో రాబోతుంది. సో ముందుగా ప్రయారిటీస్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే ట్రిప్స్ చేయాలంటే డబ్బులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించుకుంటే ఒక ఇండియాలో ఒక ట్రిప్ చేయాలి అంటే ఫ్యామిలీగా ఒక 1 lakh ఖర్చు అవుతుంది. అదే ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలి అంటే సింగపూర్ అలాంటి ట్రిప్ వెళ్ళాలి అంటే ఓ 2.5-3 lakhs అవుతుంది. సో అలా ఆలోచించుకున్నప్పుడు ఆ 3 లక్షలు ఉంటే, ఆ 1,00,000 రూపాయలు ఉంటే సో బంగారం కొనుక్కోవచ్చు కదా
లేకపోతే ఇంకేంటి సైట్ ఏదైనా కొనుక్కోవచ్చు కదా, లేదా FD వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. సో అక్కడే ఫిల్టర్ అయిపోతుంది ఏంటి అంటే మన ప్రయారిటీ ఏది అని. సో ఒకటి మేము అలా ఆలోచించము. సో అలా ఆలోచిస్తే ఒక్క ట్రిప్ కూడా చేయలేము. అలాగా మనీ మైండ్తో చేయకూడదు అనేది మాకు అర్థమైంది. స్టార్టింగ్ మేము సింగపూర్ రెండోసారి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ ఏది కొనాల్సి వచ్చినా సింగపూర్ డాలర్ని ఇండియన్ కరెన్సీలోకి మార్చి ప్రతిసారి చెక్ చేసుకుంటున్నాం. వాటర్ బాటిల్ $2 లేదా $4 అంటే 240 రూపాయలు అంటే వాటర్ తాగకూడదు. ఇంకా ఆలోచిస్తే ఇంకా సింగపూర్ ట్రిప్ చేయలేము, ప్రశాంతంగా ఉండలేము. కాబట్టి ప్రయారిటీస్ అనేది మేము కంప్లీట్గా ఏమంటారో షిఫ్ట్ చేసేసుకున్నాము. మాకు అదే ప్రయారిటీ, తిరగాలి, చూడాలి, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఆ మెమరీస్తో గడపాలి అనేది. కాబట్టి అక్కడే ఫిల్టర్ అయిపోతుంది. సో చాలామందికి ఇది ప్రయారిటీ కాదండి, అది మీ చాయిస్, ఇది మా చాయిస్. అందుకనే మొదటి రీజన్ మేము ట్రిప్ చేయగలడానికి కారణం ఏంటి అంటే మాకు ఉన్న డబ్బుల్ని మేము ఆ ట్రిప్ మీదే ఖర్చు పెడతాం. ఏదన్నా కొందాం అనుకున్నాం అనుకోండి, ఈ డబ్బులతో ట్రిప్ వచ్చేస్తుంది కదా అని అనుకుంటాము. సో అలా ఆలోచిస్తాం. సో ఇంకో విషయం ఏంటి అంటే మాకు చాలా కమెంట్స్ వచ్చే దాంట్లో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రిప్స్ చేయలేకపోవడానికి. సో మా హస్బెండ్కి అవ్వదండి. సో మాకు వెళ్ళాలని ఉంటుంది, ఆయనకి మమ్మల్ని తీసుకెళ్ళాలని ఉంటుంది, కానీ పాపం తనకు వర్కౌట్ అవ్వదు అని చాలాసార్లు చాలామంది చెప్పినప్పుడు విన్నాము. సో అదొకటి మెయిన్ హడ్డీల్ అండి. సో మాకు ఆ ప్రాబ్లం లేదు. అంటే దానికి కూడా అడ్జస్ట్మెంట్లు చేసుకున్నాం మేము. అప్పుడు ప్రయారిటీ ఏంటి అంటే ఇదే ప్రయారిటీ. మళ్ళీ సెలవులు పోతాయా, పోనేయండి, ప్రాబ్లం లేదు. ఆ పే రాదా అంటే లాస్ ఆఫ్ పే పోనీ, ప్రాబ్లం లేదు. మా ప్రయారిటీని మళ్ళీ షిఫ్ట్ చేసాం ఎక్కడికి అంటే ఇదే ప్రయారిటీ. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ హస్బెండ్కి వర్కౌట్ అని, ఇంకోటి ఏంటి అంటే సాధారణంగా 4 మనుషులు ఉంటే 4 రకాలుగా ఉంటారు. అర్థమైందా? ఆడవాళ్ళకి ఏంటి అంటే బంగారం కొనేసుకుందాం, దాచేద్దాం. ఇవి మగవాళ్ళకి ఏంటంటే ఇవే డబ్బులు ఏమైనా ఉంటే సైట్ల మీద పెడదాం, బుల్లెట్ కొనుక్కుందాం, కార్స్ కొనుక్కుందాం, ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అని. బట్ ఒకే మైండ్, వన్ మైండ్తో అందరూ ఉండడం అనేది చాలా కష్టం అండి. సో ఒక రకంగా సో నాకు ట్రావెల్ చేయడం ఇష్టం, తెనికి ట్రావెల్ చేయడం ఇష్టం, అలాగే ఇద్దరు పిల్లలు మా వెనకాల తోకల్లాగా ఆలో రావడం ఇష్టం. కాబట్టి అదొక రీజన్ మాకు ఇలా ట్రావెల్ చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ మెయిన్ కామెంట్ వచ్చేసి ఏంటంటే ద క్వశ్చన్ వచ్చి ఏంటంటే మీ పిల్లలకి చదువు సంధ్యలు ఉండవా, మీరు ఎప్పుడు ఇలా ఊర్ల మీద తిరుగుతూనే ఉంటారు, వాళ్ళ వెనకట్లు వేసుకొని తిరుగుతారు, అంటే మీకు మీ వీడియోసే ఇంపార్టెంటా, వాళ్ళ చదువులు ఇంపార్టెంట్ కాదా? అది నెగిటివ్ సైడ్ అని అంటారు. పాజిటివ్ సైడ్ ఏంటి అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, అది ఇది రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే పిల్లలకి మరి ప్రతిసారి మీరు తిరుగుతూనే కనపడుతున్నారు, మరి పిల్లలకి అన్ని సెలవులు ఎలా ఇస్తున్నారు అని చాలా మంది అడుగుతారు. ఇక్కడ నేను డీటెయిల్ ఇస్తాను. ఏంటి అంటే మేము ఓన్లీ హాలిడేస్లో మాత్రమే ట్రిప్స్ వెళ్తాము. నేను క్లియర్గా ఇప్పుడు నేను చెప్తాను వినండి. జనవరి నుంచి స్టార్ట్ చేస్తాము. జనవరిలో ఒక ట్రిప్ వెళ్తాం. మేము మీకు 2023 ఎగ్జాంపుల్ చెప్తాం క్లియర్ గా. ఓకేనా? సో 2023 జనవరి. ఓకేనా? జనవరిలో ఏం వస్తాయి హాలిడేస్? పొంగల్ హాలిడేస్ అంటే సంక్రాంతి సంబరాలు వస్తాయి. సంక్రాంతికి హాలిడేస్ ఇస్తారు. కాబట్టి సంక్రాంతి హాలిడేస్ కి ట్రిప్ వెళ్తాం. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళిన ట్రిప్ కేరళ, మున్నార్, అలపి, కొచ్చి ఈ ప్లేసెస్ కవర్ చేసాం. అది కూడా పొంగల్ హాలిడేస్ లో మేము కవర్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే ఫిబ్రవరి వదిలేయండి. ఫిబ్రవరి వదిలే. ఎందుకు వదిలేయాలి అంటే యాన్యువల్ ఎగ్జామ్స్. ఇంకొకటి ఏంటి అంటే క్వశ్చన్, ఇంకోటి ఏంటి అంటే సాధారణంగా కొంతమంది ట్రిప్స్ చేస్తే మున్నార్ వెళ్ళారు అనుకోండి, కేరళ వెళ్ళారు అనుకోండి, 5 వీడియోలతో కేరళ సిరీస్ అయిపోతుంది. మాది అలా అవ్వదు. ఎందుకంటే మా వీడియోస్ చూడండి, ఒక్కొక్క వీడియో ½ అన్ అవర్ ఉంటుంది. ఒక్కొక్క వీడియో ½ అన్ అవర్. ½ అన్ అవర్ కూడా ఎప్పుడు వస్తుందంటే దాన్ని గంటన్నర, దాన్ని ½ అన్ అవర్ కుదిస్తే షార్ట్ చేస్తే ½ అన్ అవర్ వస్తుంది వీడియో. అంటే మేము ప్రతిదీ పిన్ టు ప్లేన్, మార్నింగ్ దుప్పటి తీసిన దగ్గర నుంచి, బ్రష్ చేసిన దగ్గర నుంచి, మళ్ళీ దుప్పటి ముసుగేసేంత వరకు ప్రతిదీ షూట్ చేస్తాం. అంటే చాలా కంటెంట్ అయితే మేము క్రియేట్ చేస్తాం. నాది 512 GB అండి నా ఫోను, కిందేమో 256 GB, ఇంకోటేమో 128 GB. అయినా సరిపోవు, ఎక్కడెక్కడో టైట్ గా ఇరికించి తీసుకొస్తాం. కాబట్టి ఏమవుతుంది, జనవరిలో ట్రిప్ చేస్తే ఆ వీడియోస్ 2 monthsకి వస్తాయి. అందుకనే మా వీడియోస్ ఫ్యామిలీస్కి బాగా ఉపయోగపడతాయి. రెండోది జనవరి, ఫిబ్రవరి తీసేస్తే
మార్చ్ లో యాన్యువల్ ఎగ్జామ్స్ అండి. సో 15th కి అంటే మిడ్ మంత్ కి సో వీళ్ళకి అకాడమిక్ ఇయర్ అయితే అయిపోతుంది, యాన్యువల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త అకాడమిక్ అయితే స్టార్ట్ అయిపోతుంది పిల్లలకి. సో అప్పుడు ఆ మధ్యలోనే ఆ 15వ తారీఖు నుంచి మళ్ళీ ఏప్రిల్ 1 వరకు 15 రోజులు అయితే గ్యాప్ ఉంటుందండి. సో ఆ గ్యాప్ లో మేము లాస్ట్ ఇయర్ 23లో ఏం చేసామంటే సింగపూర్ వెళ్ళాం. సో సింగపూర్ వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉన్నాం, అందుకని మా ట్రిప్లు ఎక్కువ 10 రోజులు కంపల్సరీగా ఉంటాయి. వెళ్తే ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి 10 రోజులు. మళ్ళీ ఇప్పుడు కంటెంట్ ఎన్ని నెలలకు వచ్చింది, మళ్ళీ 2 months వచ్చింది. కాబట్టి నెక్స్ట్ వచ్చే హాలిడేస్ ఏంటి అంటే మే జూన్, లేకపోతే ఏప్రిల్ ఎండింగ్ మే జూన్. కంపల్సరీగా మేలో మేము మళ్ళీ ఇంకో ట్రిప్ అనేది వెళ్తాం. లాస్ట్ ఇయర్ మేలో మా ట్రిప్ ప్లాన్ ఏంటి అంటే ఊటీ, చిక్మంగళూరు, కొడైకెనాల్ ఇవన్నీ తిరగాలని. కానీ ఏమైందంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి, ఆపరేషన్స్ అకాసా ఫ్లైట్స్ ఎందుకు సడన్ గా క్యాన్సిల్ చేస్తే టికెట్స్ అన్ని మళ్ళీ వాపస్ వచ్చేసాయి. అప్పుడు మేము వెంటనే డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే వైజాగ్ సిరీస్ కొంత చేసి సన్ రే రిసార్ట్స్ ఇవన్నీ తిరిగి అక్కడ సిరీస్ అయితే కంప్లీట్ చేసి, లేదు ఆ ఊటీ లేకపోతే చిక్మంగళూరు ఆ సిరీస్ చేసి ఉంటే ఆ మే జూన్ కంటెంట్ అంతా ఆగస్ట్ వరకు సరిపోయేది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఆ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆగస్ట్లో ఒక 2-3 లాంగ్ వీకెండ్ వచ్చింది. ఏది ఆగస్ట్ 15th సాటర్డే కాదు, ఒక 3-4 days మేము ఎక్స్ట్రా లీవ్ కూడా పెట్టామండి. ఎందుకు అని అంటే మేలో ఏదైతే వెళ్ళాలనుకున్నామో అది మేము ఆగస్ట్ కి పోస్ట్పోన్ చేయాలి, మేలో అవ్వలేదు. అండ్ ఆగస్ట్ లో ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసి మలేషియా అయితే మేము ప్లాన్ చేసాము. సో అది కూడా వీకెండ్, ఇండిపెండెన్స్ డే ఇవన్నీ అయిపోతూ ఎక్స్ట్రా ఒక 2-3 days మాత్రమే పిల్లలకైతే సెలవులు పెట్టడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఆగస్ట్ లో వెళ్ళాము, ఆగస్ట్ లో వెళ్ళిన వీడియోస్ మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు డ్రాగ్ అయ్యాయి. అక్టోబర్ లో ఏమొస్తాయి, దసరా హాలిడేస్ లో మేమైతే ఎక్కడికి వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ, ఆగ్రా అది మీరు చూస్తారు. మా ఫస్ట్ 7 wonders ఆఫ్ ది వరల్డ్ కూడా కవర్ చేయాలని, అందులో ఫస్ట్ వండర్ ఆఫ్ ది వరల్డ్ బోని చేయాలి అని ఢిల్లీలో మొదలు పెట్టాము కదా. సో ఢిల్లీ సిరీస్ అయితే అక్టోబర్ లో వచ్చిందండి. సో మళ్ళీ అక్టోబర్ లో చేసింది నవంబర్ డిసెంబర్ కి వస్తాయి. మళ్ళీ జనవరిలో ఎక్కడికి వెళ్ళాం, మళ్ళీ మనం మనాలి వెళ్ళాం. సో ఇలా మేమైతే వాళ్ళ హాలిడేస్ బట్టి ప్లాన్ చేస్తాం. సో చూసారండి, పిల్లల చేత ఎక్కడన్నా మేము ఎక్స్ట్రా హాలిడేస్ పెట్టించడం అనేది మీరు ఐడెంటిఫై చేశారా? ఆగస్ట్ లోనే ఒక 4-5 days. ఎందుకంటే అది కూడా మేలో వెళ్ళాల్సిన ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆ ట్రిప్ ని ఆగస్ట్ లోకి మేము చేసుకోవడం వల్ల ఓ 3-4 days ఆగస్ట్ లో అనేది పోయింది. సో నేను పాజిటివ్ గా ఆలోచించే వారి గురించి చెప్తున్నాను. ఏంటి అంటే మనకి 2 months గ్యాప్ లో హాలిడేస్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. సో వచ్చినా సరే చాలా మంది చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే ప్రీ ప్లాన్ లేకపోవడం. మాకు ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తున్నాయో అనేది ముందే ఐడెంటిఫై చేసుకుని క్యాలెండర్ రెడీ చేసుకుంటాం. రెండోది, వాళ్ళ స్కూల్ క్యాలెండర్ కూడా మాకు ఇస్తారు. ఇచ్చినప్పుడు దాన్ని మ్యాచ్ చేసుకొని ఓకే ఈ టైంలో మనకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆయన ముందు ఏం చేస్తామంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసేసుకుంటాం. ఒక 2 ఇంటర్నేషనల్ ట్రిప్ ఉండేలాగా ప్లాన్ చేసేసుకుని ఏం చేస్తామంటే ముందే టికెట్స్ బుక్ చేసేస్తాం. అర్థమవుతుందా? మీకు ఒకటి చెప్తాను. మేము పోయిన సంవత్సరం అక్టోబర్లో ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళి రాగానే మేము ఏం చేసామంటే వెంటనే జనవరి ట్రిప్ బుక్ చేసేసాం. అంటే అక్టోబర్లోనే జనవరి ట్రిప్ బుక్ చేసేసాం. ఎంత అడ్వాన్స్గా చేసాం చూడండి. అలాగే జనవరిలో మనాలిలో ఉన్నప్పుడే మేము ఇప్పుడు వెళ్ళబోతున్న ట్రిప్ కూడా బుక్ చేసేసాం. వెళ్ళబోతున్న ట్రిప్ అది అనౌన్స్మెంట్ ఉంటుంది, బుక్ చేసేసాం. అలాగే ఇంకా ఆ ట్రిప్ ఇంకా స్టార్ట్ అవుతుంది లేకపోతే స్టార్ట్ అయింది అనే లోపే మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ ట్రిప్ కూడా బుక్ చేసేస్తాం. సో మేము జోషి ఫ్రీక్వెంట్ గా ఏం చేస్తాడంటే ఈ పర్టికులర్ డెస్టినేషన్స్ ఏ టైంలో విజిట్ చేయొచ్చు, లేకపోతే ఆ టైంలో ఫ్లైట్స్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా. ఇప్పుడు మరీ ఏమంటారు రిచ్ ఏం కాదండి. సో బడ్జెట్ లో ఫ్లైట్స్ ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేస్తాడు. తగిలింది అనుకోండి కొంచెం అటో ఇటో అడ్జస్ట్ చేసేసి బుక్ చేస్తాను. బుక్ చేస్తే ఏమవుతుందంటే మెయిన్ బడ్జెట్ అనేది కవర్ అయిపోతుంది. టికెట్స్ పని అయిపోయింది, ఇంకా అటు గురించి వెతుక్కోవసరం లేదు. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత వెతుక్కోవాల్సింది దేని గురించి అంటే హోటల్స్ గురించి. సో అలాగ మేము ప్లాన్ చేసుకుంటామండి. అలాగే అడ్వాన్స్డ్గా చేసుకుంటే మీరు ట్రిప్స్ అనేవి చేయగలరు, ఈజీ అవుతుంది.
ఈ వీడియోలో అయితే మేము ఫైనాన్సెస్ కోసం మాట్లాడదలుచుకోలేదండి. అది వీలైతే మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాము మేము ఎలా ప్లాన్ చేసుకుంటున్నామో అని. బట్ మెయిన్ గా ఈ వీడియోలో ఏంటి అని అంటే ఎలా మీకు పాసిబుల్ అవుతుందని అంటున్నారు కాబట్టి సో మేము ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నామో మీతో షేర్ చేసుకుందామని ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఫైనాన్సెస్ అంటే మీరు ఎలా భరించగలుగుతున్నారు, ఒకదాని తర్వాత ఒకటి ఎలా అవుతుంది అంటే ఈజీ కాదు కదండి. మాకే చాలా కష్టం అవుతుంది కానీ అడ్జస్ట్ చేసుకొని చేస్తాము. అలాగే యూట్యూబ్ నుంచి పెద్ద ఏమి చాలా మంది ఇదే అనుకుంటారు వీళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోతారు అనేసి. మీకు ఇంకో మాట చెప్తాను ఏంటి అంటే యూట్యూబ్ అనేది మాకు ఆప్షన్ ఉంది కాబట్టి ఎలాగో తిరుగుతున్నాం. యూట్యూబ్ చేస్తే తప్పే ఉంది, మాకు మెమరీగా ఉంటది. ఏదో రోజు సక్సెస్ అవుతాం, అప్పుడు డబ్బులు రాకపోతాయి అనే ఆ నమ్మకంతో. కాబట్టి దీనికి వస్తున్నాయని మేము చేయట్లేదండి. ఎలాగో మేము తిరుగుతాం కాబట్టి తిరుగుతున్నాము, అది మా మెమరీగా ఉంటుంది. మీరు చూస్తారు, మీకు ఉపయోగపడితే ఎప్పటికప్పుడు క్లిక్ అవుతాం, అప్పుడు డబ్బులు వస్తాయి కదని ఒక ఆలోచనతో. కాబట్టి ఫైనాన్సెస్కి అయితే మేము కష్టపడతాము. ఈ వీడియోలో దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే చాలామంది క్వశ్చన్ ఏంటి అంటే ఎలా చేయగలుగుతున్నారు, ఎలా తిరగలుగుతున్నారు, చిన్నపిల్లలు వేసుకుని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలండి. ఏంటి అంటే సో అయితే మీరు పిల్లల చదువుల్లో పెద్ద స్ట్రిక్ట్ కాదేమో అని అనుకుంటారేమో. పొరపాటుని కాదండి. మా పిల్లలకి క్వాంటిటీ కంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చిన్నప్పటి నుంచి మాకు ఆలోచన. క్వాంటిటీ అని ఎందుకన్నానంటే ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే ర్యాంక్స్ రావాలి నీకు, ఓకేనా, 600కి 590 రావాలి, అయితే ఇంత రావాలంటున్నారు. నో అది రాంగ్. అది ఆ క్రైటీరియా మాకు లేనే లేదు. వాళ్ళకి నాలెడ్జ్ రావాలి, వాళ్ళకి జ్ఞానం రావాలి. అంటే చదువు సంస్కారం నేర్పిస్తుంది అంటారు కదా, వాల్యూస్ నేర్పిస్తుంది అంటారు కదా, అది రావాలి. మార్క్స్ అనేవి వస్తే చాలా మంచిది, అవి రావాలనే మేము ఆశపడతాం. రాకపోతే ఏదో అన్యాయం జరిగిపోయిందని మాత్రం మేము అనుకోము. మా పిల్లల ఎడ్యుకేషన్లో మాత్రం మేము ఎందుకంటే చిన్న పోస్ట్ గ్రాడ్యుయేట్, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇద్దరం మాస్టర్స్ చేసాం, మార్కెటింగ్ చదువుకున్నాం. కాబట్టి చదువును అంత లైట్ గా తీసుకుంటామని మీరు అనుకునే అంత స్కోప్ లేదు. మేము పొరపాటును తీసుకోం. అలాగని చదివే సమస్తం అని కూడా అనుకోము. ఇప్పుడు చూడండి అలా ఆడిస్తున్నాం, పనిగట్టుకుని నాకు కొంచెం ఏమంటారు హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నా సరే నేను ఏం చేస్తానంటే పనిగట్టుకుని వాళ్ళని ఆడిస్తాను, ఫిజికల్ గా ఆడిస్తాను. అస్తమానికి లోపల ఉన్నా లోపల ఉండడానికి కుదరదు, బయటకు వెళ్ళి ఆడుకోవాలి. బయట ఆడుకుంటే అస్తమానికి ఆడుకుంటామంటే కుదరదు, చదువుకోవాలి. సో నేనేం చేస్తానంటే చదువుకోవాలి, ఆడుకోవాలి, డ్రాయింగ్ వేసుకోవాలి. కాబట్టి మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అయితే మేము వాల్యూ ఇస్తాము. చదువుకైతే చాలా వాల్యూ, ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు చదువు తర్వాత ఏదైనా. అలాగని చదివే అన్నీ కాదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మేము మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ప్రీ ప్లాన్ చేసుకోండి, ముందుగానే ప్లాన్ చేసుకోండి. అంటే మాలాగా ప్రతి సంవత్సరానికి ప్రతి 2 నెలలకి వెళ్ళలేకపోవచ్చు ట్రిప్స్, కానీ సమ్మర్ హాలిడేస్ అనేవి కంపల్సరీ ఉంటాయి కదండి పిల్లలకి. సో ఆ టైంలో సమ్మర్ హాలిడేస్ కి సంవత్సరానికి ఒక్కసారి నేను మా ఫ్యామిలీతో పాటు అలా ట్రిప్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోండి. అది మీ ప్రయారిటీ. ఎందుకంటే ఫ్రెండ్స్ తో పార్టీస్ కి వెళ్తాం, లేకపోతే ఇంకెక్కడికో బయటికి వెళ్తాం, ఆఫీస్ కొలీగ్స్ తో మీరు పార్టీంగ్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఫ్యామిలీకి అంటూ కొంచెం టైం కేటాయించుకోవాలి కదా. ఒకవేళ ఆ ప్రయారిటీ మీది ఫ్యామిలీ కాకుండా వేరేది ఉంటే, ఒకవేళ మీ ప్రయారిటీ ఫ్యామిలీ కింద మార్చుకునేటప్పుడు ట్రిప్స్ ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటానండి. ఎందుకంటే చాలా మంది కంప్లైంట్ చేస్తారు, సో మా హస్బెండ్ మాతో టైం స్పెండ్ చేయడానికి అవ్వదు, లేకపోతే మాకు ఆఫీస్ వల్ల అవ్వదు అనేసి అని. సో ఎప్పుడు కాకపోయినా సమ్మర్ హాలిడేస్ మీరు ప్లాన్ చేసుకునేటట్టయితే ఒక్క ఇయర్ వెళ్ళి చూస్తే మీకు నెక్స్ట్ ఇయర్ అర్థమవుతుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వెళ్ళాలి అన్న ఏమంటారు ఆ స్పిరిట్ లేకపోతే ఆ ఎంకరేజ్మెంట్ అయితే మీకు వస్తుంది. ఇంకోటి రెండో మాట ఏంటి అంటే ఎంత ప్రీ ప్లాన్ అంటే ఒక 6 months ముందే ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, డిసెంబర్లోనే మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారో డిసైడ్ చేసి ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ బుక్ చేస్తారనుకోండి, ఒక బడ్జెట్ని 6 months ముందే మీరు డీల్ చేసేసినట్టు అవుతుంది. అంటే ఫ్లైట్ టికెట్స్ అనుకోండి 5 మందికి అనుకోండి 10,000 చొప్పున 50,000 మీరు 6 months ముందే దాన్ని చేసేసారు, క్లోజ్ చేసేసారు. సో ఇంకేదైతే ట్రిప్ కావాల్సింది ఇంకో 50,000 అనుకోండి, ఈ 6 months లో మీరు ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చులు చేయాల్సి వచ్చినప్పుడు అవి తగ్గించుకొని ఆ ట్రిప్ కోసం ఉంచుకోవడానికి అవుతుంది. అంత అడ్వాన్స్ గా చేసుకుంటే మాత్రం మీరు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ టైం కూడా ఎగ్జాంపుల్ చెప్పాను,
ముసలమ్మకి KFC చికెన్ ఇచ్చామనుకోండి ఏం నవలగలదు చెప్పండి. దాని ఏమంటారు టేస్ట్ కానీ దాని ఫీల్ కానీ ఏది ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళి తిరిగి చూద్దాము అంటే ఆ శరీరం మనకి సహకరించదు, ఓపిక ఉండదు. అలాగే పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి రైట్ థింగ్ అట్ రైట్ టైం అట్ రైట్ ప్లేస్. అంటే ఏమంటారు తాడి చెట్టు కింద మజ్జిగ తాగకూడదు కదండి. ఎందుకు తాగాలి? మజ్జిగ తాగినప్పుడు ఇంట్లో తాగాలి. తాడి చెట్టు కింద తాగితే కళ్ళు తాగేమా అని అనుకుంటారు. కాబట్టి చేయాల్సిన పని రైట్ టైంలో చేయాలి. కాబట్టి అవి మంచి మెమరీస్. మీకు ఇంకోటి చెప్తాను, మేము ట్రిప్స్ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు, ఆ వీడియోస్ మళ్ళీ మేము చూసుకున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామంటే మళ్ళీ వెళ్ళిపోతాం అనుకున్న ప్లేస్ ఏంటో చెప్పరా? మలేషియాకి వెళ్ళిపోవాలని ఉంది. హోటల్లో ఉండిపోవాలని, ఒక 10 days వెళ్ళి ఆ హోటల్లో ఉండిపోవాలని, అలాగే మున్నార్ కాటేజ్ లో ఉండిపోవాలని. అంటే అవి చూసినప్పుడు మళ్ళీ నవ్వు వచ్చేస్తుంది మీ నోట్లో. రిచి క్రిసి వాళ్ళు అడుగుతారు, డాడీ నీకు ఆప్షన్ ఉంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఉంటావు, మళ్ళీ సెకండ్ టైం ఎక్కడికి వెళ్తావు అని అడుగుతారండి. నేను నైట్ టైం పడుకుంటాను కదండి, అప్పుడు అడుగుతాను సడన్ గా నిన్ను తీసుకెళ్ళి ఇప్పుడు ఒక ప్లేస్ లో పెట్టేయాలి అంటే ఏ ప్లేస్ లో పెట్టమంటావు అని అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళిద్దరూ చెప్పేది ఏంటంటే మలేషియా హోటల్లో మమ్మల్ని పెట్టేయమని. అంటే అవి ఎంత బాగుంటాయి మెమరీస్ ఆలోచించండి. అలాగే ఇంకోటి ఏంటి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం చదువుకున్నది బుక్స్ లో చూసేదానికంటే వాళ్ళు తీసుకెళ్లి డైరెక్ట్ గా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతాయి. మొన్న మనాలి తీసుకెళ్ళినప్పుడు వాడు అవన్నీ చదువుకున్నాడు, మౌంట్ ఎవరెస్ట్ గురించి, హిమాచల్ గురించి. నాకు ఏంటది షిమ్లా హిమాచల్కి క్యాపిటల్ అని నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీ షిమ్లా హిమాచల్ క్యాపిటల్ అని చెప్పాడు. సో వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతారో చూడండి. అవి మీరు చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే పాండిచేరి తీసుకెళ్ళినప్పుడు కూడా వాడు చదువుకున్నాడు, దాన్ని అక్కడ అప్లై చేశాడు, యూనియన్ టెరిటరీ. అలాగే మీరు మలేషియా జూ వీడియో చూడండి, రిచి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే నాకే చాలా షాకింగ్ అనిపించింది. వాడు వైల్డ్ క్రాట్స్ కార్టూన్, అప్పుడు చాలా మంది కమెంట్ చేశారు రిచి ఏ కార్టూన్ చూస్తాడు చెప్పండి, మా పిల్లలకి కూడా సజెస్ట్ చేస్తామని. వైల్డ్ క్రాట్స్, అందులో ఎక్స్టింక్ట్ యానిమల్స్ కోసం ఏమంటారు మలేషియా జూ వీడియో చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ప్రతి దానికి ఇన్ఫర్మేషన్. ఏంటి గ్రాండ్ ఫాదర్ టర్టిల్ అంట, మాకు అసలు పేరు కూడా తెలీదు అసలు. సో అన్ని అలాగా ఇన్ఫర్మేటివ్ గా చెప్తున్నప్పుడు ఓకే, మేము ఇలాగా వాడు బుక్ లో ఏదైతే చదువుకున్నాడో లేకపోతే ఇంకెక్కడైనా చూసినవో లైవ్ లో వాడు చూసినప్పుడు అది చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అండి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఎక్కడికి డల్హౌసీ వెళ్ళినప్పుడు 2 ఇంటర్ లింక్డ్ రూమ్స్ తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళ మమ్మీ వచ్చారు, ఒక రూమ్ లో మేము అడ్జస్ట్ అవ్వడం అవ్వలేదు, ఇంటర్ లింక్డ్ రూమ్స్ తీసుకున్నాం. వెళ్ళంటనే ఇలా రూమ్స్ తీసాము, ఇలా 2 డోర్లు తీసినప్పుడు అదో రూమ్ ఇదో రూమ్ అనమాట. వెంటనే రిచ్ ఏమన్నాడు తెలుసా, ఏమంటారు సౌత్ కొరియా నార్త్ కొరియా అన్నాడు. అంటే వాడు చదువుకుంటున్నాడు, వాడు అట్లాస్ అవి ఫాలో అవుతాడు. సో దాన్ని అప్లై చేస్తున్నాడు, లైవ్ లో అప్లై చేస్తున్నాడు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఓకే, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. చదువుకునే దానికంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవి పిల్లలకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇలా ట్రిప్స్ చేయడం వల్ల. కాబట్టి మిస్ చేయకండి, రైట్ టైంలో ప్లాన్ చేయండి. సో అదండి ఈ రోజు వీడియో వచ్చి, మేము ఇలాగే ప్లాన్ చేసుకుంటాము. మేము కూడా నార్మల్ కామన్ పీపుల్, మీలాగే మిడిల్ క్లాస్ మేము కూడా. కాకపోతే మేము మీకు ముందు చెప్పినట్టు మా ప్రయారిటీస్, సో మేము దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాము, లేకపోతే ఎక్కడ సేవింగ్స్ చేసుకోవాలి, సో ఇవి మా ప్రయారిటీస్ అయితే ఇలా ఉన్నాయి. కాబట్టి మేము ఇలా బ్యాక్ టు బ్యాక్ అయితే ఇలా వీడియోస్ చేయడం అయితే ట్రిప్స్ చేయడం అయితే ఈజీగా అవుతుంది మాకు. సో హోప్ మీకు చేస్తూనే ఉంటాము కంటిన్యూ. మా గోల్ వచ్చేసి 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ కవర్ చేయాలని. మరి ఎన్ని ఇయర్స్ లో అవుతుందో, ఆల్రెడీ 1 డౌన్, సెకండ్ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ. సెకండ్ మేము వెళ్ళాము, అప్పుడు పిరమిడ్స్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లో ఉండేది. నేను చూసాను అయితే సెపరేట్ గా వెళ్ళింది, నేను సెపరేట్. అప్పుడు పెళ్లి అవ్వలేదు, నేను 2007 లో వెళ్ళాను, 2016 నేను వెళ్ళాను. అప్పుడు యూట్యూబ్ లేదు కాబట్టి దాన్ని క్రైటీరియాలోకి తీసుకోలేము. ప్లస్ ఇప్పుడు వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లో లేదు కూడా, పిరమిడ్స్ లేదు వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లో. బట్ స్టిల్ అది ఉన్నా కూడా అది కౌంట్ అవుతుంది, ఎందుకంటే మేము ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాం కాబట్టి. రిచి క్రిసి వాళ్ళు లేరు కాబట్టి మళ్ళీ వెళ్ళాల్సిందే. అవన్నీ చెయ్యాలనేది మా కోరిక. సో దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. లైక్ సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి.
ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అని అంటే కింద కమెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కింద కమెంట్స్ లో యూస్ఫుల్ అని కూడా టైప్ చేయండి. అలాగే ఇది చాలా మందికి రీచ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఒక్క లైక్ అయితే చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. అలాగే మాకు కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. చాలా మంది చాలా పాజిటివ్ కమెంట్స్ చేస్తున్నారు. రోజు మేము చూసి అవి చక్కగా చదువుకుంటాం అండ్ చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ us like this and hope we'll come up with great videos in future. అంటే చాలా మంది అడుగుతున్నారు ట్రిప్ స్టార్ట్ అవుదా అని. ఒక 4-5 వీడియోస్ తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పాం కదా. ఈ సంవత్సరం పిల్లలకి హాలిడేస్ ఇచ్చే గ్యాప్ లో కొన్ని వర్క్స్ వల్ల వెళ్ళడం అవ్వలేదు. లేకపోతే ఒక ట్రిప్కి వెళ్ళొచ్చేసే వాళ్ళం. ఈసారి అవ్వలేదు కాబట్టి. కానీ మేబీ ఒక 10-15 days లో ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ వీడియో ఇంట్రోడక్టరీ వీడియో అయినా ఇచ్చేస్తాం. ట్రిప్ అనౌన్స్ చేసేస్తాం ముందు. సో ఇంకా అలా ఆడుతున్నారండి. మేము ఇందాకే ఒక 1 hour క్రితం బర్గర్ తిన్నాం. చికెన్ బర్గర్ ఇంట్లోనే చేసుకున్నాం. ఇప్పుడైతే ఆలు పరాటా. అపరాజిత ప్రాంత అంటది. ప్రాంత అది అలాగే ప్రొనౌన్స్ చేస్తారు. ఏమన్నది చెప్పు. పరాటా కదా. పరోటా. మళ్ళీ ఇలా బదాం అంటారండి. బదాం నేను అననండి. నేను బాదం అంటాను. టొమాటోని టొమాటో అంటారు. నేను టొమాటో అనే అంటానండి. మరి టమాటో అని అనలేము కదా. వీళ్ళ భాష అంతా వేరండి. సో ఫుడ్ అయితే అది వీళ్ళకి ఇంకా హాలిడే డిక్లేర్ చేయలేదు. మార్నింగ్ వరకు వెయిట్ చేస్తాము. చాలా భయంకరంగా ఎండలు ఉన్నాయి. మరి ఏమవుతుందో చూడాలి. ఆడుకున్నారా బాగా? సో వీళ్ళకి ఈ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినప్పుడే అంటే 15 days గ్యాప్ వచ్చింది కదండి. ఇవి కొన్నాము జెర్సీలు. అప్పుడే చూడండి జెర్సీలు కలర్లో ఎలా తీసుకొచ్చారో. నల్లగా చేసేసారు. సో వీటి లింక్స్ నేను అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో చక్కగా పిల్లలకి కొంటే ఏంటిది ఆర్సీబీయా, వీడేమో చెన్నై సూపర్ కింగ్స్ అంట. బాయ్ చెప్పండి. గుడ్ నైట్ చెప్పండి.